డాక్టర్ బిఆర్ అంబేడ్కర్ కోనసీమ జిల్లా రావులపాలెం జాతీయ రహదారిపై లారీలో తరలిస్తున్న గంజాయిని పట్టుకున్న రావులపాలెం పోలీసులు. జిల్లా ఎస్పీ ఆదేశాల ప్రకారం ఒరిస్సా నుంచి విజయవాడ వైపు వెళ్తున్న వాహనాలను చెక్ చేస్తున్న భాగంలో ఈతకోట పెట్రోల్ బంకు సమీపంలో యూపీకి చెందిన లారీలో బస్తాల్లో గంజాయిని తరలించడాన్ని గుర్తించి సుమారు 200 కిలోల గంజాయిని స్వాధీనపరుచుకుని లారీతో పాటు 2 యువకుల్ని అదుపులోకి తీసుకున్నారు. ఆదేశాల మేరకు మేము వెహికల్ చెకింగ్ నిర్వహిస్తుండగా మలైదర్ సెంటర్లో ఒక ఉత్తరప్రదేశ్ చెందిన లారీ ఒకటి గంజాయి లోడ్తో మాకు పట్టుబడటం జరిగిందండి. 182 కేజీల గంజాయి, దాంతో 2 వ్యక్తులు మనకి దొరకడం జరిగింది. వాళ్ళంతా కూడా ఉత్తరప్రదేశ్ చెందిన వాళ్ళే. వాళ్ళు వైజాగ్ నుంచి వస్తూ రాజమండ్రిలో ప్రాంతంలో అది లోడ్ చేసుకుని ఇక్కడి నుంచి హర్యానా వైపు వెళ్తున్నారు. హర్యానాలో అది అన్లోడ్ చేయడం కోసం అది ఆ గంజాయిని వారు దాన్ని ఎక్కువ డబ్బులు వస్తాయని చెప్పేసి ఒక ఉద్దేశంతో వాళ్ళు ఆ గంజాయి వాళ్ళ దగ్గర తీసుకుని అది వేరే చోటకి తీసుకెళ్ళడం జరుగుతుంది. సో వెహికల్ చెకింగ్లో భాగంగా మాకు పట్టుబట్టడం ఎంఆర్ఓ గారు తర్వాత రెవెన్యూ సిబ్బంది వారి సమక్షంలో అది పంచనామా చేసి వాళ్ళని అరెస్ట్ చేసి వాళ్ళని ఇప్పుడు రేపు రిమాండ్ పంపిస్తాము. అందులో ప్రధాన ముద్ద కూడా దొరకవలసి ఉంది. అతని గురించి కూడా మాకు బృందాలు గాలిస్తున్నాయి. త్వరలోనే పట్టుకుని అతను కూడా అరెస్ట్ చేస్తాం.